అమ్మ లేట్ అవుతుంది, క్యారెట్ తీసుకురావే. రే ఇదిగోరా, నేను నువ్వేం తినలేదని ఈరోజు నీకోసం గుడ్డు కొట్టేశాను. తింటలేమ్మా. ఏం చేస్తున్నాడేంటి? సార్, నా వైఫ్ ను ట్రాప్ చేయడానికి న్యూడ్ పిక్స్ పంపిస్తావా? ఏదో మంచివాడివని జాబ్ లో పెట్టుకుంటే ఇడియట్. నీ అంతు తెలుస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సార్ నేనెందుకు పంపిస్తాను సార్? ఇప్పుడే నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను సార్. నేను ఏ ఫొటోస్ పంపించలేదు సార్. చూస్తారా నీ సంగతి ఏంటో చూస్తా. ఎవర్రా? ఏమైంది అలా ఉన్నావు? ఏయ్ ఇదేడుస్తుంది, ఆగవే. ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అమ్మా అది చెల్లి ఏమైందే? అన్నయ్య, అమ్మా నా ఫొటోస్ అన్ని నోట్ ఫొటోస్ గా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎవడ్రాడు? అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మాయకు కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాణ్ణి కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏందిరా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. ఎద్దావా ఎరా, మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడుగుతా వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయి వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబాయ్. మా పక్కింటి నెంబర్లు, మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్, నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరా మీ అమ్మ మొగుడు కడతాడా? రే ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. రే మీరు అసలు మనుషులేనారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత హింసిస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే అరే, ఇవన్నీ అప్పులు తీసుకున్న ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయా. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ ఫొటోస్ని రాంగ్గా మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. ఇదేందే ఎనీ టైం మనీ అంటారు, ఏ టైంలో డబ్బులు ఇస్తావు? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? చూడడానికి పెద్ద గంజాయి బ్యాచ్ ఊళ్ళగా ఉండవు, నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏందిరా స్వామి? గూగుల్ తెలియలేదా ఎందుకు కనుక్కోవడానికి? అమ్మా గూగుల్ తెల్లే, ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ చెప్పమ్మా. హలో, కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ ఏనమ్మా ఇదే? ఎస్ సార్, మేము కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు నా ఏటీఎం కార్డు పని చేయటం లేదు, కొంచెం చూసి చెబుతామా? మీరేం చింతించకండి, ఇప్పుడే నేను చెక్ చేసి చెప్తాను.
సార్ ఒకసారి మీ ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి 16 నెంబర్ల డిజిట్స్ నాకు ఒకసారి చెప్పండి. 5344 4224 2224 6732. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 12/2025 అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీ కార్డు వెనకాల సివివి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పండి. సివివి అంటే ఏందమ్మా? మీరు కార్డు తిప్పిన తర్వాత ఒక 3 నెంబర్లు ఉంటాయి, అవి చెప్పండి. ఉంది 994. ఇప్పుడు మీ నెంబర్కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిందమ్మా. చెప్పండి. ఇది 612223 అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డు అనేది యాక్టివేట్ అయిపోతుంది. మంచిదమ్మా. సార్ ఇంకొక విషయం, మీ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, మొబైల్కి వచ్చే ఓటీపీ కానివ్వండి, అది ఎవ్వరికి షేర్ చేయకండి. ముఖ్యంగా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అడగరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. డబ్బులు వస్తాయి ఇప్పుడు? వస్తాయి సార్. ఇదేంది, బ్యాంకులో నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టిపోతున్నాయి. ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఎవరో డబ్బులు తప్పేస్తున్నారు. అయ్యయ్యో, నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయే. గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లో మీరు కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు సైబర్ మోసగాళ్ళు ఫేక్ నెంబర్స్ని పెట్టి మీకేదో మంచి చేస్తున్నట్టుగా నమ్మించి మీ ఫోన్లో ఏపీకే ఫైల్ లేదా ఎనీ డెస్క్ వంటి రిమోట్ కంట్రోల్ యాప్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బుల్ని కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తూ క్లెయిమ్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అలా కూడా మీ డబ్బులు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ బుక్ చేస్తున్నప్పుడు నకిలీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దొరికే కస్టమర్ కేర్ నెంబర్స్ని వెరిఫై చేయకుండా మాత్రం వాడకండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయొచ్చు. అండ్ మీ బ్యాంక్ వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇవ్వడం మర్చిపోకండి.